దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 8 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. 2వ రాజుల గ్రంథము 18 నుండి 20 అధ్యాయములు. 18వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె. ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీల నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేచు వచ్చియుండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవానుతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతడి మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపురుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మానెసెరు షోమ్రోను పట్టణం మీదకు వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించునని వర్తమానము చేయగా అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకు ఇచ్చెను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి వద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఈలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనిచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే. యెరూషలేమందున ఈ బలిపీఠముల వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము.
2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెననెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటికే నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తిన్నట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను. మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణం అష్షూరురాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరురాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకున్న యొద్దకు మీరు బయటకు వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్ల ఫలమును తన అంజూరపు చెట్ల ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకు, ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకు మిమ్మను తీసుకుని పోవుదుము. అచట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జన్ముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరురాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేదుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకుని హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి. 19వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకుని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి. హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకి అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతిని విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతన్ని కూలచేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణంను విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అతడు కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడు, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజేపులు కానీ, తెలస్సారులో ఉండిన ఏదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమైను, అర్పదు రాజును, సెపర్వీయాము, హేనా ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి. హిజ్కియా దేవతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకే
సన్హెరీబు పంపిన వారి మాటలను చెవినిబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవనిని తిరస్కరించితివి, ఎవనిని దూషించితివి, నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములను లెబానోను పార్శ్వములకును ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వారి దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసితననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురసులు బలహీనులే జడిసిరి, విభ్రాంతి నుండి పొలంలోనికి గడ్డి వలనే కాడవేయని చేలు వలనే అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకుని శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. శేషించి వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడి ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనుపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవా పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును షరేజేరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగ ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమును నీకిచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచునంటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదనంటకును సూచన ఏదని యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చినంటకు ఆయన దయచేసిన సూచన అనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు
హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 అడుగులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోద్కలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి ని విని పత్రికలను కానుకుని అతని ఎదుగు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారితో లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్లను వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మటి ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూర దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పెను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థంలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించున్నానెను. అతడి యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దాంతయు బబులోను పట్టణంలోకి ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకే వారు తీసుకుని పోదురు. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమం అంతటిని గూర్చి అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతడి కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును కాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, సృష్టికర్తవు, అయా సైన్యములకు అధిపతి, రోషం గల దేవుడవు, నీకే వందనాలు, స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలు, స్తోత్రాలు. స్వస్థపరచు దేవుడవు, జయము కలిగజేసే దేవుడవు, సమాధానపరిచే దేవుడవు నీవే తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ రిక్తునిగా మా కొరకు భూమి మీదకి వచ్చి అయ్యా మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా నాయనా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అయ్యా ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఉదయకాలంలో నీ అమూల్య రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. నిష్కలంకమైన నిర్దోషమైన అయ్యా నువ్వు చిందించి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచ్చు ప్రభా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి, స్తోత్రము తండ్రి. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన అనుగ్రహించే ఆత్మ, నీ యందు భయభక్తులు పుట్టించే ఆత్మ, యెహోవా ఆత్మ నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మాలో ఇంకనూ బలముగా పనిచేయండి ప్రభా. ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నో పరిశుద్ధాత్మ వరమును బలముగా అయ్యా మాలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ, పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి. ఆత్మలో వర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాము. వాక్యమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు ప్రభా. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. అయ్యా నీ ఆజ్ఞలు, నీ కట్టడలు అనుసరించి నీ ఆయన అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పొందుకొంటకు నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభు. ఈ ఉదయకాలమున అయ్యా తండ్రి మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చివరిగా నాయనా అయ్యా నీ కృపాసనం మీదకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు కృపా సత్య సంపూర్ణుడు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు ప్రభా. మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా నాయన మా బిడ్డలపై నాయన, మా బంధువులు, మా స్నేహితులందరిపై నీ కృప కలుగునుగాక. మా ఉద్యోగాల్లో, మా పరిస్థితుల్లో, మా పరిపాటల్లో, మా రాకపోకల్లో నాయన అన్నిటిలో నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మేము చేసే ప్రతి పనిలో
మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే దైవజనులందరి కొరకు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృప కలుగును కాక. నీ పరిచర్య యథార్థంగా నీ పరిచర్య చేస్తున్న ప్రతి దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరినీ మీరు ఒకసారి దృష్టించండి ప్రభా నాయన. వారిని అభిషేకించి వాడుకొని వారి అవసరతలని మహిమస్త్రంలో తీర్చండి ప్రభా. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి వారికి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృప యేసు క్రీస్తు నామంలో కలుగును గాక తండ్రి. నాయన ఎత్తబడే సంఘంలో సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారే ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచండి. క్రైస్తవుల్ని పత్రికలుగా మార్చండి, నీ సాక్షులుగా మార్చండి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తారు రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. అందరికీ నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చిన గాక. గొప్ప రక్షణ భాగ్యం వారందరికీ కలుగును గాక. ఇంకా సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసు నామంలో పట్టబడును గాకని ప్రార్థిస్తున్నాం. సువార్థికులు ఇంకనూ లేపబడుదురు గాక. అపోస్తులు, ప్రవక్తలు ఇంకనూ లేపబడుదురు గాక. ఒక బలమైన ఉద్యమం ప్రపంచ దేశాల్లో రగులు కొనును గాకని ప్రార్థిస్తున్నాం. సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. మా భారతదేశంలో 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభు. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించి పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా గొప్ప స్వస్థత కొందును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా దేశాన్ని ఏలుబడి చేసిన ఏలుబడి శక్తులు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం అయ్యా. చీకటి శక్తులు, వ్యతిరేక శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. నాయన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నాయన సైనికుల చుట్టూని కాపుదల భద్రత ఉంచండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి నాయన. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ అయ్యా నాయన, ప్రైమ్ మినిస్టర్స్ అయ్యా తండ్రి, గవర్నర్లు నాయన, అయ్యా ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్స్ అందరి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారి కింద పనిచేసిన అధికారులను, వారి కింద పనిచేసిన డిపార్ట్మెంట్స్ని మీ చిత్తానుసారంగా ఈ పరిపాలన అంతట్లో మీరే తోడేండి వారిని నడిపించండి. ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. మా దేశంలో మహారక్షణ దయచేయమని, కడవరి వర్షం మీరు దిగిరమ్మని, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సందుకు చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి ఎందునూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.